Hello everyone, welcome you all to the V Digital Network. నేను మీ హరిప్రియ ముదిరాజ్. ఇవాళ మనతో మన ఓల్డ్ సిటీ అమృత్ పోతరాజ్ గారు ఉన్నారు. ఇవాళ మనం అతన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో నమస్కారం అన్న. నమస్కారం. యా, సో మీరు ఎక్కడ ఉంటారు? ఓల్డ్ సిటీ గౌలిపుర మేఘల్మల్లి దగ్గర ఉంది. ఓకే, మీకు ఓల్డ్ సిటీ అమృత్ పోతరాజు అనే పేరు ఎలా వచ్చింది? అంటే బంగారు బోనంకి పోతరాజం వేసినుండే వేసి అక్కడ మన ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర మైసమ్మ టెంపుల్కి బంగారు బోనం తీసుకొని వెళ్ళినప్పుడు నేను అక్కడ కొంచెం పోతరాజు వేషంలో నృత్యం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ జర కొంచెం దాన్ని వైరల్ చేయడం జరిగింది. అంటే పోతరాజు అంటే ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి అప్పటి నుంచి నన్ను ఓల్డ్ సిటీ అమృత్ పోతరాజు, ఓల్డ్ సిటీ అమృత్ పోతరాజు అని పిలుస్తాను. ఓకే, సో మీరు బేసిక్గా పోతరాజే వేస్తారా లేకపోతే మీ వర్క్ ఏంటి? వర్క్ ప్రొఫెషనల్ ఆక్యుపేషన్? ప్రొఫెషనల్ అంటే నేను డీజే ఆపరేటర్ని. ఓకే, ఇక డీజే బిజినెస్ చేస్తాను. బోనాలు వస్తే మాత్రం పోతరాజేషం వేస్తాను. ఓకే, సో మీరు పోతరాజు వేస్తారు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతరాజు అంటే ఎవరు అసలు? 7 అక్క చెల్లెళ్లకు తమ్ముడు, శివుని మరో రూపం అని పోతరాజుని అంటారు. సో 7 అక్క చెల్లెళ్లకు రక్షణకుడిగా పోతరాజు అనే ఒక రూపం ఉంటుంది అనమాట పొలిమేరలలో. అచ్చా అచ్చా. సో ఇప్పుడు పోతరాజుకి ఒక జన్మ కారణం ఏంటి? జన్మ కారణం పోతరాజుకి ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మవార్లను కట్టుబిందం చేస్తారనమాట. ఓకే, ఈ భూత పేతాలు, దయ్యాలు, ఈ శక్తులు కొన్ని అమ్మవార్లను కట్టుబిందం చేస్తే పొలిమేర ఉన్న పోతరాజు ఊర్లో గాయి గత్తరు అటువంటి రోగాల పాలయ్యి భక్తులు అంతా అదైపోతుంటే అమ్మవారు ఏం చేస్తుందంటే వాళ్ళని కాపాడాలి అన్న ఒక కాన్సెప్ట్లో ఆమె బయటికి వెళ్తే ఆమెను వెళ్ళనియరు అనమాట, కట్టుబిందం చేశారు అనమాట. అప్పుడు పొలిమేరలు ఉన్న పోతరాజుని కేక పెట్టి పిలిస్తే ఆయన ఈరగోళలు తిప్పుకుంటా, ఆయన గంభీరమైన రూపం చూపుకుంటా, కనిపించిన దయ్యాలను భూతాలను గావు పట్టుకుంటా అడుగులు వేసుకుంటా వస్తాడనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ పోతరాజు అనే వేషధారణ మీకు ఎందుకు వేయాలనిపించింది? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నాకు ఇన్స్పిరేషన్ అయితే మా బస్తీలో పోతరాజు కృష్ణ అన్న అని ఒక ఆయన ఉండే. ఓకే, సో ఆయనను చిన్నగా ఉన్నప్పటి నుంచి బోనాల పండుగ వస్తే ఆయన చాలా ఫేమస్ పోతరాజు ఉండే. నేను చూసి ఆయనలాగా పోతరాజు చేయాలి నేను కూడా అని ఒక ఉండే అనమాట. నాకు అప్పటి నుంచి డాన్స్ వస్తుంది, కానీ ఈయనలాగా ఉండాలి, ఈయనలాగా ఆడాలి, నేను కూడా పోతరాజు చెయ్యాలి అని ఒకటి అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పోతరాజుకి చాలా మంది ఒక నియమ నిష్టాలు పాటించకుండా మద్యం సేవిస్తూ వేస్తుంటారు, అది కరెక్ట్ అంటారా మీరు? ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు ఏమో మేము ఫాస్టింగ్ ఉండి వేస్తున్నాము, పచ్చి పాలు తాగి వేస్తున్నాము అని వాళ్ళు అంటున్నారు. కానీ మా ఓల్డ్ సిటీ పద్ధతులు ఎట్లుందంటే మద్యం సేవించి వేయడమే మా దాంట్లో ఉందన్నమాట. ఎందుకు అంటే అమ్మవారికి మేము పోతరాజు చేసే ముందల అమ్మవారికి మా పోతరాజు సామాన్ని పూజ చేయడానికే తీసుకొని వెళ్తాం. అప్పుడు అమ్మవార్లకు మద్యంతోనే మేము శాఖ పెట్టి అదే తీసుకొని వచ్చి అదే మేము తాగిన తర్వాత పోతరాజు చేయడం జరుగుతుంది. ఒక తీర్థం లాగా భావిస్తాం మేము అది. అచ్చా, ఓకే. సో ఇప్పుడు పోతరాజుకి మద్యం శాఖ అన్నమాట. మద్యం శాఖ, ఇంకోటి కళ్ళు తాగుతాడు పోతరాజు. కళ్ళు సారా అప్పట్లో. అచ్చా, కళ్ళు సారా ఉంటుంది అనమాట. ఇప్పుడు సారా దొరకట్లేదు కాబట్టి మందు సేవిస్తారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంట్లో నేను, అమ్మ, మా అన్న, మా వదిని, మా భార్య ఉంటాము. మా నాయన కాలం చేసిండు, ఆయన పేరు యాదయ్య, మా అమ్మ పేరు మహేశ్వరి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తారా దీనికి? అంటే ఫస్ట్ సపోర్ట్ చేయలేదు, ఇక ఇప్పుడైతే సపోర్ట్ చేసేటట్టు చేసుకున్నా నేనైతే. ఇప్పుడు ఏం చేసినా చలో అన్నట్టుంది. అప్పుడైతే కొత్తగా మనకి ఎందుకు అది అంటుండే. ఇప్పుడు పోతరాజు వేసేటప్పుడు కూడా మన ఆయన వద్దు అన్నాడే, మన దాంట్లో ఎవరు వేయలేదు, నువ్వు ఎందుకు వేస్తావు అది ఇది అన్నాడు. నేను వేస్తే కదా ఇంకోరని వేస్తారని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన అనమాట. అప్పుడు కూడా ఇక దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో అయితే ఎవరు ఏమంటారు. సో ఇప్పుడు చాలా మంది పెయింటింగ్స్ వేస్తూ మోడర్న్ పోతరాజులాగా ఒక ట్రెండ్ సెట్ చేద్దామని చూస్తున్నారు. మీకు ఎప్పుడు అనిపించలేదా అలా? మాకు అట్లా అనిపించలేదు, ఎందుకంటే మేము మా ఉస్తాదులు చెప్పిన మాటలే వింటాం అనమాట. ఎందుకంటే ఏదైనా పని చేస్తే పెద్దవాళ్ళకి చెప్పి వేయాలని అంటారు కదా, మేము కంపల్సరీ అవి అయితే పాటిస్తాం ఖచ్చితంగా. ఈ పెయింటింగ్స్ వేయడం కానీ, ఇట్లా సిగలు పెట్టుకోవడం కానీ, కూరలు పెట్టుకోవడం కానీ, కూరలు అయితే పోతరాజుకు ఉండవి కానీ కొంతమంది పెట్టుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే కొంచెం కెమెరాలు ముంగల కనిపించేసరికి వాళ్ళకు ఇంకా నేను కొత్తగా కనిపించాలి, నేను ఫేమస్ కావాలని చూస్తారు. కానీ
నేను ఒక పోతరాజుని, నేను ఒక దైవానికి నేను కొంచెం సేవ చేసుకుంటున్నా సంవత్సరంకి ఒక దినము అని ఏదో ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హీరో గోళలు కూడా హ్యాండిల్ చేయరు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇక వాళ్ళ కోసం నేను చెప్పదలుచుకోలేదు. పర్టికులర్గా ఏంటంటే మా ఓల్డ్ సిటీ వరకు నేను మాట్లాడితే ఎట్లుంటుంది అంటే, మా ఓల్డ్ సిటీలో ఆషాఢ మాసంలోనే ఓల్డ్ సిటీలో పోతరాజులో మీరు చూస్తారు, తర్వాత మేము వెయ్యమన్నమాట. ఎందుకంటే పోతరాజు అనేవాడు ఆషాఢ మాసంలోనే వస్తాడు అనమాట, మిగతా రోజులల్లా నీకు ఏడ కనిపించడు. ఇప్పుడు జనాలు బోనం తీద్దాం అనుకుంటారు, మొక్కులు మొక్కుతారు, అప్పుడు వాళ్ళు చాలా పెద్దగా పండగ చేసుకుంటారు ఆషాఢ మాసంలో కాకుండా. అప్పుడు పోతరాజు కావాల్సి వచ్చుంటే అట్లా ఇప్పుడు వేపిస్తున్నారు. కానీ మామూలుగా అయితే ఆషాఢ మాసంలోనే అమ్మవారికి బోనాలు ఎక్కుతాయి అన్నమాట. మామూలు టైంలో ఎక్కాయి. మామూలుగా పెళ్లి ఉంటే అదేదో వాళ్ళకు ఆనందం కొరికి, అరే ఫస్ట్ అమ్మవారికి ఎక్కించిన తర్వాతనే మనం ఎక్కిద్దాం అనేది ఇస్తారు. కానీ మామూలుగా బోనాలు అనే ఒక సబ్జెక్ట్ వచ్చింది మాత్రం ఆషాఢ మాసమే. ఎందుకంటే ఊరిని కాపాడింది కాబట్టి అమ్మవారికి ఊరంతా కలిసి పండుగ చేయాలనుకుంటారు. అట్లా పండుగ చేస్తారు. ఆమెకి ఏం తక్కువ కాకుండా అన్ని గణాలతోని పండుగ చేస్తారు. పోతరాజులను ఆడిస్తారు, శివసత్తులను ఆడిస్తారు, సత్యాలు వాళ్ళకి ఇస్తారు. అట్లుంటది అనమాట అది. సో ఇప్పుడు కంపేర్ చేస్తే మనకి ఓల్డ్ సిటీ పోతరాజుల హీరోగోళలు వేరుంటాయి, మన నార్మల్ పోతరాజుల బయట సికింద్రాబాద్ మన ఎక్కడ చూసుకున్నా కానీ హీరోగోళలు వేరుంటాయి పోతరాజులవి. అదేమన్నా స్పెషాలిటీయా లేకపోతే ఏంటి అసలు ఆ హీరోగోళల ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు పోతరాజు అంటే ఎట్లుంటా అంటే, పోతరాజు కనికట్టు మొత్తం హీరోగోళనే ఉంటది అనమాట. భూత పేతాలు బగాంచేది కూడా అందులో ఉన్న శక్తులు చూసే. అట్లాంటి పోతరాజుకి హీరోగోల్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు సికింద్రాబాద్ లోనేమో చిన్నగా ఉంటాయి కోలలు, వాళ్ళకి ఎట్లుంటుందో వాళ్ళ సాంప్రదాయాలు ఎట్లున్నాయో మనకు తెలియదు. కానీ ఓల్డ్ సిటీలో మాత్రం ఇట్లనే ఉండాలని చెప్పి మా ఉసాదులు చెప్పారు అనమాట. అప్పటి నుంచి ఆ హీరోగోళలు మీరు ఓల్డ్ సిటీలో ఏంటని చూడండి, మీకు పెద్ద కోలలే కనిపిస్తాయి కానీ చిన్న హీరోగోళలు కనిపించాయి. అసలైన పోతరాజుకి ముఖ్యమైనది ఏంటంటే హీరోగోళనే. ఇప్పుడు అమ్మవారికి శూలం, హనుమంతునికి గద ఎట్లనో పోతరాజు హీరోగోళలు అట్లా. ఆ హీరోగోళలు చేతిలో పట్టుకోకుండా పోతరాజు ఆడితే పోతరాజు అనొద్దు ఇక ఆయన, ఇక వేరే సంథింగ్ ఏదైనా ఇక మీరు అనుకోవచ్చు. కదా పోతరాజు అనేవాడు హీరోగోళ హ్యాండిల్ చేసేంత ఉంటేనే పోతరాజు వేషం వేయాలి, అది మీరు. నేను కొన్ని వీడియోస్లో చూసినాను మిమ్మల్ని, ఆ పోతరాజులా వేసినప్పుడు ఆ హీరోగోళలు ఇట్లా తిప్పుకుంటూ ఆడతారు, ఆ హ్యాండిల్ ఎట్లా చేస్తారు? నార్మల్ చిన్న హీరోగోళలు తిప్పడానికే చాలా కష్టం అవుతుంది, ఎంత పెద్ద హీరోగోళలు చాలా క్రేజ్ ఉంటుంది అనమాట మీరు ఇట్లా తిప్పుతుంటే. అది ఎలా సాధ్యమవుతుంది మీకు? అంటే సాధ్యం అంటే అంత శక్తిగా దేవుడే, అమ్మవారి మీద భారం వేస్తాము, అమ్మ నువ్వే దిక్కని వెళ్తాము. ఇప్పుడు పోతరాజేషం వేస్తా అంటే ఇక నన్ను మించినోడు ఓ లేడు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. మాకైతే అట్లనే ఉంటుంది. నేను ఫస్ట్ అట్లనే ఉంటుంది, ఎందుకంటే మా ఉస్తాదులు కూడా నాకు పూజ చేయడం కూడా అలాగనే ఉంటుంది. వాళ్ళు చేసే పూజ తర్వాత నాకు మొత్తం ఎగ్దం ఇట్లా శక్తి వచ్చినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు ఇట్లా దేవుడు వచ్చినట్టు అట్లా అయితే ఏం కాలేదు. ఏంది అంటే అదొక తెలియని ఫీలింగ్ అనమాట. ఇక నన్ను ఆపేటోళ్ళు ఎవరు లేరు, నేనే ఇప్పుడు ఏం చేయాలన్న అన్న ఫీలింగ్ ఉంటా కాబట్టి ఏది అనుకుంటా చేసేస్తాను అనమాట. అప్పుడు అంటే మీరు బయటికి వచ్చేటప్పుడు అంటే లోపటి నుంచి మీ గురువులు ఏం పూజలు చేస్తారు? అంటే ఏం పూజలు అంటే అవి అంతా బందోబస్తు ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేయకుండా ఆయనకు పోయేటప్పుడు తవ్వలేం కాకుండా. ఇప్పుడు నేనంటే వడనోళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అరే వీనికి ఇట్లా చేద్దాం మనకి అట్లా చేద్దాం. ఇవాళ చాలా మందిని చూస్తారు కదా, వీళ్ళు చూసి చాలా అదైపోతుండు ఇది అయిపోతుండు అట్లా కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళ కోసం ఏంటంటే మనం ముందు జాగ్రత్త ఈ మంత్ర అనేది ఏంటంటే ఇవి అన్నీ ఉంటేనే పోతరాజు పర్ఫెక్ట్ ఉన్నట్టు అనమాట. ఎట్టికి పోతరాజేసే మెషిన్ బయటకు పోయినా అది అయినా అంటే అప్పుడు ఆయతానికి లత్తు తగులుతుంది, ఏపించిన వాళ్ళ ఇంటికి కూడా లత్తే తగులుతుంది. ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ వేయించేటోళ్ళు కూడా కనుక్కోవాలి ఏందని అంటే పోతరాజు వేస్తే ఎట్లా వేయాలి, మీకు వస్తాది ఉన్నాడా లేడా. మీకు వస్తాది ఉంటేనే మీరు పోతరాజు వేసి వేయండి, లేకుంటే వేయకండి. ఎందుకంటే చాలా దరిద్రం అయిపోతుంది అనమాట. ఇల్లు మొత్తం ఊహించలేని సంఘటనలు జరుగుతాయి ఇంట్లో. అట్లా చాలా మందికి జరిగినాయి కూడా, నా ఎంబడి నేను చూసిన. చాలా మంది ఒక ఇయర్ వేసి ఒక ఇయర్ వేయకపోవడం, ఒక ఇయర్ వేసి ఒక ఇయర్ వేయకపోవడం, ఇట్లా చాలా జరుగుతాయి అనమాట. అంటే కరెక్ట్ ఆడికి వచ్చే వరకు ఏదో ఒకటి కావడం, ఇంట్లో వేయలేని పరిస్థితి అట్లుంటుంది అనమాట. అందుకే పోతరాజు అనేది చాలా నియమంతోనే వేయాలి, కానుకుంటే వేయనే వేయొద్దిగా అట్లా.
ఇప్పుడు చాలా మంది పోతరాజులు ఈరగోళ్ళని మిస్యూజ్ చేస్తూ అంటే ఇట్లా కొడుతుంటారు ఇష్టం వచ్చినట్టు. అంటే చాలా మందిని చూసినాను నేను, వాళ్ళ ఫ్రెండ్స్ ని కామెడీ చేయడానికని దానికని దీనికని కొడుతూ ఉంటారు. అది కరెక్ట్ అంటారా మీరు? కరెక్ట్ అంటే పోతరాజు ఆగ్రహంతో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది మీద ఇట్లా చూసి ఏమన్నా అనిపిస్తే కొట్టేస్తాడు. పర్టికులర్గా ముందు పోయి ఇక్కడ గుంజు పట్టుకొని నేను కొడతా అన్నదైతే ఉండదు. ఎందుకంటే అది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నన్ను అడిగితే మాత్రము మొత్తం కామెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు పోతరాజు అంటే దేవుడే, పొలి మేరలు కావలి కాసే దేవుణ్ణి ఇయ్యల దినము నేను చూసినంత మటుకైతే దయ్యాలు ఇచ్చినట్టు ఉంది ఇప్పుడు. అంటే ఒకప్పుడు పోతరాజులు ఉంటుండేనేమో అమ్మవార్లను తీసుకోనికి, ఇప్పుడు దయ్యాలే వచ్చినాయి తీసుకోవడానికి అన్నట్టు ఉంది ఇప్పుడు. ఇప్పుడు మొత్తం ఇట్లా సైడ్లో పండ్లు పెట్టుకోవడము, కళ్ళల్లో లెన్స్ పెట్టుకోవడము, ఇవన్నీ అప్పట్లో లేదు కదా. అదంతా పోతరాజుకి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏముంటదంటే పసుపు, కుంకుమ, కాటికే, నిమ్మకాయ, భస్మం. ఈ 5 వస్తువులతోనే పోతరాజు తయారు కావాలి. గజ్జలు లేకున్నా పోతరాజే, గజ్జలు లేకున్నా పోతరాజే, చేతులకు దిష్టి పూసలు లేకున్నా పోతరాజే. అదంతా మనం క్రియేట్ చేసుకున్నాం. పోతరాజు కావాల్సింది ఒకటి పసుపు, కుంకుమ, కాటిక, నిమ్మకాయ, భస్మం, ఈరగులు. ఇవైతేనే పోతరాజు. దాన్ని కొంచెం ట్రెండింగ్ చేసుకున్నాము. దాన్ని ఇంకా మొత్తం ట్రెండింగ్ చేసి ఏదో నాకు తెలిసి మొత్తం భూతాలు దయ్యాలు అమ్మవారిని తీసుకొస్తే కూడా అట్లుంది అది మొత్తం. ఇప్పుడైతే ట్రెండింగ్ అట్లనే ఉంది నేను చూసినంత మటుకైతే. ఇక చూసేవారికి ఎట్లా అనిపిస్తుందో నేనైతే ఉన్నమాట చెప్పేస్తున్నా. మీరు కూడా ఆలోచించు. ఎందుకంటే పోతరాజు వేషం వేసిన ప్రతి ఒక్కరికి అది ఎట్లేసినా కూడా వాళ్ళ కష్టం అనేది చాలా బాధ ఉంటుంది అనమాట. ఆ కాళ్ళు లాగడము చాలా చెప్పలేనంత పెయిన్. ఇంట్లో అడుగుతారు మన కాళ్ళు గుంజుతున్నాయి అంటే గుంజుతుంటాయి కానీ చెప్పరు, ఏం లే లైట్గానే అట్లా. అంటే ఎవరు పడేదైనా కష్టమే కానీ అది ఎందుకు మీరు వృధా చేసుకుంటారు? షోకులు కాదు పోతరాజు వేషం అంటే. మీరు ఎట్లయినా ఫేమస్ అయ్యేది ఉంటే ఎట్లయినా ఫేమస్ అయిపోతారు. దానికోసము నేను లెన్స్ పెట్టుకుంటా, నేను విగ్గు పెట్టుకుంటా, నేను హీరోగోలు చిన్నవి పెట్టుకుంటా. హీరోగోలు కూడా ఎవరికో ఇచ్చేస్తారు, వాళ్ళు తీసుకొని ఎక్కడెక్కడో పోతాడు. నేను చాలా మంది చూసిన మధ్యలో టైలెట్ పోస్తారు పోతరాజు నేను చూసిన. ఇప్పుడు హీరోగోళ్ళు నేను చాలా మందిని చూసినాను, పక్కల చేతిలో పెట్టి ఇట్లా ఇట్లా అనుకుంటే అది కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అది స్టేజ్ ప్రోగ్రాంలలో ఆడతారు కదా. ఇప్పుడు మామూలుగా బోనాలు వస్తే స్టేజ్ ప్రోగ్రాంలు అయితే ఎంటర్టైన్మెంట్ చేయడానికి అట్లా అయిపోయింది అనమాట. అది ఇప్పుడు మనము ఇప్పుడు జెంట్స్ అంటే జెంట్స్ లాగానే ఉండాలి, లేడీస్ లాగానే ఉండాలి. జెంట్స్ లేడీస్ లాగా ఆడుతుండే అది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. పోతరాజులు అయితే ఇంకా ఫ్యాషన్ అయిపోయింది. ఆయన చుట్టూ ఈలలు కొట్టుకుంటా అది చూస్తే మొత్తం నాకు సినిమాలే గుర్తొస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అవే గుర్తుకొస్తాయి నాకైతే. అట్లా ఉండవద్దు అని నేను అంటున్నా. ఇప్పుడు దేవునిలాగానే చూడరు. మీకు అట్లా ఏమన్నా ఉంటే మీ ఇంటికి పిలిపించుకొని ఆడిపించుకోరు. అట్లా వేయొద్దు కదా. నేను అనేది అది పోతరాజు ఒక ఆషాఢ మాసంలోనే వేయాలి. ఆయన కోసం తెలుసుకోరు ఆయన ఏంది. ఇప్పుడు 7 మంది అక్క చెల్లెలను ఏడ కనిపించినా అమ్మ ఎల్లమ్మ, అమ్మ మైసమ్మ, అమ్మ పెద్దమ్మ, అమ్మ కాళికమ్మ అంటాము. అట్లాంటి దేవతలకే రక్షకుడు నేనున్నా నడవాక నేను తీసుకొని పోతా అని చెప్పి భూత పేదాలను బగాంచుకుంటూ పోయేటోడు. అతనికి మనం ఏం మర్యాద ఇస్తున్నాం ఇప్పుడు? అది ఇప్పుడు నేను బయట మన తెలంగాణలో హైదరాబాద్లో తప్పించి మన తెలంగాణ మొత్తంలో బయటనైతే ఊరి పొలిమేరల ఒకటే పోతరాజు ఉంటాడు, అది కూడా గావు పడతాడు, ఇది చేస్తాడు. మన హైదరాబాద్లో ఎందుకు గుడికి ఒక పోతరాజు లేదా 2 పోతరాజులు ఉంటారు ఎక్కడైనా. ఒక గావు పోతరాజు, ఒక నార్మల్ పోతరాజు. మరి మన దగ్గర ఎందుకు అట్లా? ఇప్పుడు మన దగ్గర కూడా మీరు చూసినట్టయితే చాలా మంది చాలా గుడిలకు కూడా ఇప్పుడు చాలా దగ్గర కూడా నేను చూసిన పెద్ద గుడిలకు, ఏండ్ల గుడిలకు, అంటే పెద్ద మనుషులు వస్తాదులు ఉన్న గుడిలలో ఖచ్చితంగా 2 పోతరాజులే ఉంటారు ఇప్పటికీ కూడా. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే 10 మంది ఉండాలి, 5 మంది ఉండాలి, 6 మంది ఉండాలి, 8 మంది ఉండాలి, 21 మంది ఉండాలి, 150 మంది వేయాలని అనుకుంటారు. ఇప్పుడు 200, 300 అనుకుంటారు. అది అనుకుంటారు. అది ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు. అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళది చూపించుకుంటారు అంతే. కానీ ఏదో నేను చేసే దైవ కార్యం నా దాంట్లో ఇట్లుండాలి, నువ్వు నిష్టగా ఉన్నావా, మీరు నిష్టగా చేయాలి, మీరు మొత్తం నిష్టగా చేయాలి అనేది ఒకటి చూసలేరు ఎవరు. తీస్తున్నాం కదా, చలో బండి తీస్తున్నామా, బండి ఉంది రైట్, బండి మెరుస్తుంది, పోతరాళ్ళు రోయ్ పొట్ట ఆడుతారు, చలో నాడు, ఇక మనకు అవసరం లేదు నాడు, ఇక మనం పోదాం అవతల కూర్చుందాం నడవని ఇట్లా తీస్తున్నారు అనమాట. అట్లా తీస్తే మంచిది కాదు. ఇప్పుడు అమ్మవారిని రోడ్డు మీద నిలబెట్టేసి మీరు
ఏదో హంగామా చేసుకుంటూ పోతురు. అప్పుడైతే ఏదైనా తీసే జనాలు బాగా వస్తుండే. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో కూడా వదలండి, తొట్టెళ్ళు వస్తుంటేనే ఎంతమంది పబ్లిక్ ఉంటారు అంటే చెప్పలేనంత పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే ఆ తొట్టెళ్ళ తెచ్చే ప్రక్రియ ఎట్లుంటుంది అంటే ఆడ అమ్మ ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తుంటాయి అనమాట. అట్లాంటి సబ్జెక్ట్ ఉంటుంది. పోతరాజును చూస్తే కూడా చాలా అలచలు ఉంటుంది. పోతరాజు ఆడాలి అని సబ్జెక్ట్ ఏం లేదు. పోతరాజు ఆడాలి పర్టికులర్గా అనేది కూడా ఏం లేదు. పోతరాజు వేషం వేయాలి, వేషం వేసి కానీ నేనున్నా అన్నట్టు తొట్టెలో చుట్టూ తిరుక్కుంటా అక్కడిక్కడ చూసుకుంటా ఘనాలు పోతరాజు అంటారు. మొత్తం పంచభూతాలు 4 దిక్కులు అదిరేటట్టు అడుగులు వేసుకుంటా రావాలన్నమాట పోతరాజు. అది దాన్ని కొంచెం మనం ట్రెండింగ్లో ఫ్యాషన్గా వేసుకొని ఆడుతున్నాం. దాన్ని ఇంకా అది ఆడితే ఇక అది చాలా టూ మచ్. ఇక అది నేను అనేది అంటే అమ్మవారు బండి తీస్తే అంత ఉండాలన్నమాట పవర్. ఇప్పుడు అంత పవర్ఫుల్ అది బండి వస్తుంది అంటే ఇట్లా ఇట్లా లోపల అది గూస్ బంప్స్ వస్తుండాలి, భయం అవుతుండాలి లోపల. కానీ ఇప్పుడైతే అట్లా ఏడ అనిపిస్తలేదు. ఆ బండి వస్తుంది, వస్తుంది ఇట్లా వెళ్ళిపోతుంది బండి, బండి వస్తుంది ఇట్లా వెళ్ళిపోతుంది చెల్లినాడు అట్లా. ఇప్పుడు మీరు ఫలక్నామా కాళిక అమ్మవారి పైన పాట రాశారు. అది ఎట్లా రాయాలనిపించింది మీకు? అంటే అమ్మవారిని చూడంగానే అంతంత వర్ణంగా ఎంత బాగా వర్ణించి రాశారంటే మీరు అంత బాగా రాశారు. అసలు అలా మీకు ఎలా థాట్ వచ్చింది? అలా రైటర్గా మీరు ఎప్పటి నుంచో రైటరా లేకపోతే ఏంటి? అంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి నేను పెద్దపల్లి ఈశ్వర అన్నవి క్లెమెంట్ అన్న పాటలు వింటుండే అనమాట. చాలా ఒక పిచ్చి ఉండే నాకు పాటలు వినాలని. అట్లా ఇంటూ 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 ఏమైపోయిందంటే నేను కూడా ఒక పాట రాయాలని చెప్పేసి ఫస్ట్ ఒక నల్లపోచమ్మ పాట రాసిన. అది చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత డిల్లంపల్లెం సాంగ్ చేసిన. ఎప్పుడైనా కూడా నల్లపోచమ్మ పాటనే చేస్తాను నేను. పర్టికులర్గా కాళికామాత అని ఇట్లా పెట్టాను అనమాట. అయితే నాకు కూడా నేను ఆ పాట రాసినంత వరకు నాకు ఆ గుడి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అయితే నేను మా అమ్మకి అడిగినాను అనమాట, ఆడ గుడి ఉంటుంది కదా అంటే, అవును ఆడ గుడి ఉంటుంది, ఆడ స్టేషన్ తోవని కూడా నాకు తెలియదు. అది స్టేషన్కి తోవని కూడా నాకు తెలియదు. చేసిన తర్వాత పర్టికులర్గా ఇదైతే గౌలీపురం నల్లపోచమ్మ టెంపుల్ది, అంటే మా టెంపుల్దే. కానీ నేనేం చేస్తాను అంటే అందరు దేవుళ్ళ పేరు పెట్టినా అల్లా హైలైట్ ఇట్లా పర్టికులర్గా సూట్ అయిందంటే ఫలక్నామా అమ్మవారికి కాళికామాతకు. అది అలా అయితే చాలా మంది అంటారు నేను వాడిపించుకున్నాము, మేము చేసినాము, అంతా మేమే చేసినాము అది అని అంటారు చాలా మంది. అంటే నేను విన్నాను బయట మీకు పైసలు ఇచ్చి పాడిపించుకున్నారని చెప్పేసి, అలా ఏమైనా ఉందా? అంటే ఈ ఫలక్నామా చెట్టు కింద ఉరుసాన్ సాంగ్ మాత్రం నాది. ఇక టెంపుల్ నుంచి అయితే మనం 2 పాటలు చేసినాము. ఆ పైసలు తీసుకునే చేసినాము అవైతే. ఆ ఫలక్నామా అమ్మవారిది పాట ఒక 30 సెకండ్స్ పాడతా ఖచ్చితంగా. సిగాలెతే సింధులో అరే శివ శివ అరుపులో ఆది పరాశక్తులో కదిలొస్తున్నారు భక్తులు, గుడి నిండా వేద మంత్రాలు చూడు, వేగన్ల పోచమ్మ నవ్వు చూడు, సిగమెత్తే సిగాలు అమ్మవారికి బోనాలు, తీర్చేస్తది గండాలు తొలగిస్తది పాపాలు, ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి, చెట్టు కింది దొరసానికి ఊడల జడలు, వెలిగే దీపాలు దిస్తరు వైనాలు, తమ్ముడితో కదము దొక్కు కాళికాంబ, నడుము చుట్టూ వస్త్రాల మాలికాంబ, శ్మశాన కాళిక కపాల మాలిక, అఘోర కాళిక పూజలే చూడిక. అసలు ఎంత బాగా రాశారు తెలుసా నిజంగా. అసలు మీరే ఎందుకు పాడకపోయారు? అంటే నేను పాట చేసేటప్పుడే నేను ఇమాజినేషన్ చేసుకుంటాను అనమాట. ఈ పాట ఏ సింగర్ చేస్తే బాగుంటుంది, ఏ సింగర్ చేస్తే, అంటే ఇప్పటిదాకా రాసిన పాటలలో మొత్తం నాకు సూటబుల్ అంటే పెద్దపల్లి ఈశ్వరనే సూట్ అయ్యిండు. ఎందుకంటే నేను ఆయన పాడిన పాటలు విన్నా కాబట్టి ఈ పదం ఈయన కరెక్ట్ పలుకుతాడు, ఇది ఈయన కరెక్ట్ సూట్ అవుతుంది, ఈయన అయితేనే దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు అని నేను చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి పాట అట్లనే అయ్యింది. ఇప్పటిదాకా అన్ని పాటలు అన్ననే వాడినవి. మీరు పోతరాజుని వర్ణిస్తూ కూడా పాట రాశారు, మీరే పాడారు అనుకుంటా. అది మేమే వాడినాం. అది అమ్మవారు పిలుస్తుంది అనమాట. ఈ ఆషాఢం కోసమే వేసినాం. అది ఎట్లా అంటే, దగదగ మెరిసే బంగారు గుడి కోవెల్లో తల్లి కొలువయ్యి ఉంది, గండాలు వాపే పోచమ్మ తల్లి గౌలిపురలో ముస్తాబయ్యింది, బండెనక బండి గట్టారా నా తమ్ముడా పోతలింగన్న, ఊరు చూడా నేను పోతున్నా నా తమ్ముడా పోతలింగన్న, ఊరంతా సల్లగుండాలి నా తమ్ముడా పోతలింగన్న, ఉరిమేటి ఉరుములు చూడు నా తమ్ముడా పోతలింగన్న, పొయ్యేటి తొవ్వల సాగలు పొర్లు దండాలు పెడతారు, మేళాల డప్పుల మూతలు శివసత్తులాడేటి సింధులు, తమ్ముడా పోతలింగన్న పైనమై నువ్వు రారా, దగదగ మండే దేహము
బండారు గడ్డ రూపము ఆగని ఆగని కోపము గావులు ఇస్తే శాంతము ఒరొరె పొలి మేరగా చేపోతలింగన్న కట్టు ఓతలవాడ కన్న కొడక పెట్టు ఓతలవాడ పెద్ద కొడక మంత్రగాడ తంత్రగాడ నా మేనమామ జోడు వీరగోలలేసుకొనిరా గావు పిల్లలిస్తా ఘనమైన దయ్యాలు గట్లు పట్టాలి శనమైన దయ్యాలు చెట్లు పట్టాలి అంటూ రోగాలు తొలగించాలి అని ఇది ఒక పాట వేయడం జరిగిందనమాట. ఇంత స్పష్టంగా ఏదైనా ఎంత మంచి డివోటీ అమ్మవారికి మొత్తం ఒక పిచ్చి ఉంటే కానీ ఎంత బాగా ఇట్లా రాసి పాడలేదు తెలుసా. అంటే పోతరాజు గురించి ఇంకొకటి కూడా ఇట్లా ఇప్పుడు ఫేమస్ అవుతుంది మీ ఫోటో వచ్చేసి. అది ఇప్పుడు దీని తర్వాత ఉంటుంది. డిల్లం పల్లెం డప్పుల మేళం పోతరాజస్తుండు తమ్మి పైలం గల్ గల్ గజాల గనుడు ఎవ్వరి మాట ఇనడు తీను మారాడేటి సింహం ఓల్డ్ సిటీ లెక్కిండు రంగం బైన్లోల మంత్రాలు బందవస్తు ఉన్నాడు మెడలో నా పులిగోరు పులిలా సింధులేస్తాడు ముఖము చూడు పెద్ద పులి పోతరాజు అమృతన్న కథాకలి. నిజంగానే పోతరాజు అమృతన్న కథాకలి ఇట్లా తిప్పుకుంటా మస్తు ఉంటాడన్న మీరు. సో ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు ఏమైనా పాట క్రియేట్ చేసి పాడగలుగుతారా? పాడతా ఖచ్చితంగా. అయితే మన సికింద్రాబాద్ మాంకాళి ఉజ్జయిని మాంకాళి అమ్మవారి పైన ఒక చిన్న 30 seconds పాట క్రియేట్ చేసి పాడండి. పాడతా ఖచ్చితంగా. పొడిసేటి పొద్దోలే నిండుగా కనిపించింది ఉజ్జయిని మాంకాళి దర్శనమే ఇస్తుంది. అరే పొడిసేటి పొద్దోలే నిండుగా కనిపించింది ఉజ్జయిని మాంకాళి దర్శనమే ఇస్తుంది. మహిమగల్ల మాంకాలమ్మో ఏటేట నీకు బోనాలమ్మా కదములెత్తి దండాలమ్మా కష్టము తొలగించాలమ్మా పొడిసేటి పొద్దోలే నిండుగా కనిపించింది ఉజ్జయిని మాంకాళి దర్శనమే ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన ఆషాఢ మాసం వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఆషాఢ మాసంలో ఏమన్నా కొత్త పాట రాసినారా? రాసిన కొత్త పాటలు 2 పాటలు అయితే చేస్తున్నాము. ఎప్పుడు ఒక పాట చేస్తుండే, ఇయర్ 2 పాటలు చేస్తున్నాం. ఏదైనా ఒకటి రివీల్ చేయగలుగుతారా మా ఛానల్లో? అది తెలంగాణ ఆంధ్ర 2 మిక్స్ కలిపి ఒక పాట చేసినాం అనమాట. అది ఉరుముతోంది ఆకాశం జల్లుమంటుందిరా భూలోకం సినుకు సినుకు తడుపుతోంది ఈ లోకం ఆషాఢం వచ్చిందిర మన కోసం వచ్చిందిర జాతర మళ్ళీ రోడంతా పువ్వులు జల్లి పట్నము గల్లీ గల్లీ పలహారం బండిల లొల్లి కోట్లల్లా దండాలు తీర్చాలి కోరికలు ఘటాలు ఎత్తారు నిండుగా సాకలు వస్తారు ఆదిశక్తులు పరాశక్తులు కదిలొస్తుండ్రు ఘటాల మీద ఊని తల్లులు నడిచొస్తుండ్రు గుగ్గిలాల సామ్రాణి ధూపము అమ్రెల్లా లైట్లల్లా రూపము కదిలొచ్చే కదిలొచ్చే దైవము పాతాపట్నానికి నీవు ప్రాణము దిక్కులన్నీ అదిరేలా దండకాలు సుంకాలమ్మ వస్తుంటే పూనకాలు సిరిగల సిరి మళ్ళీ నింగిలో జాబిల్లి వెలుగునిస్తూ కదిలింది అమ్మ బయలెల్లి చల్. ఇప్పుడు పోతరా చేస్తే చాలా మంది అమ్మ నాన్నలు ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ భయపడుతూ ఉంటారు. అంటే అమ్మో ఏం జరుగుతుందో అని చెప్పేసి అలా ఏమైనా జరిగిందా? ఇప్పటిదాకా అయితే అట్లా ఏం జరగాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఎవరికైతే మా పెద్దోళ్ళకి అడిగినో ఉస్తాదులకు వాళ్ళు ఇప్పటిదాకా నా ఎంబడే ఉంటారు. ఇప్పటిదాకా నాకు ఎట్లాంటి హాని జరగనియలేదు కూడా. ఎందుకంటే నా ఎంబడి మినిమము నేను ఏడా పోతరా వేషం వేసినా 5 నుంచి 3 మంది మా ఉస్తాదులు ఉంటారు ఖచ్చితంగా నన్ను చూసుకోనికి. ఓకే, ఇప్పుడు అప్కమింగ్ ఫ్యూచర్ పోతరాజు వెయ్యాలి అనుకుంటే వేసే మన యూత్కి మీరేమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒక్కటే చెప్పేది ఏంటంటే పోతరా వేషం మామూలు మాట కాదు, మజాక్ తీసుకునే మాట అయితే అస్సలు కాదు. పానం పోతే మళ్ళీ తిరిగి రాదు. నవ్వేటోళ్ళు నవ్వుతారు చాలామంది, ఇట్లా అట్లా అనేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ నీకేమన్నా అయితే మాత్రము ఎవ్వరు ముంగల్కి వచ్చి కాపాడలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని పోతరాజేశం వెయ్యి. 7 మంది అక్కలకి రక్షకుడుగా పోతరాజు అంటే ఆయన కోసం తెలుసుకొని ఆయన లేక పోతరాజు వెయ్యండి. వేయొద్దని నేను చెప్తలేను, కానీ వేసేది ఏంటంటే మన ఒక తెలుగు దాంట్లో మనం చేసుకునే పూజలు అమ్మవార్లకు ఆల్రెడీ ఇప్పుడు బయట చాలా కామెంట్స్ చేస్తున్నారు బయట మన దేవుళ్ళ కోసం. ఇట్లాంటి వాళ్ళకు మీ అసంటి వాళ్ళ దిక్కేనే
వాళ్ళకు చులకన అయిపోతుంది. అది ఇట్లా కాకుండా చూసుకోవాలి మీరు అంతే. ఓకే. సో ఇంకా నియమనిష్టాలు ఏం పాటించాలి అదొకసారి చెప్పండి. నియమనిష్టాలు ఏముంటుందంటే పోతరా వేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన పోతరా సామాన్కి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మనము మన తల్లిదండ్రుల కాళ్ళు మొక్కాలి. మొక్కి తర్వాత అమ్మవారికి పూజలు చేసుకొని అమ్మవారికి మొత్తం పూజలు చేసుకొని నైవేద్యం ప్రసాదించిన తర్వాత అప్పుడు మనం ఏదైతే పోతరాయి చేయాలనుకుంటున్నామో అక్కడ వెళ్ళి పోతరాయేషం ఇవ్వాలి. ఆడ వాళ్ళ కులదైవము కూడా మన సామాన్ సమర్పించాలి. సమర్పించిన తర్వాత అమ్మ పోతరాజుని తీసుకొని వస్తున్నా, నేను నువ్వే రక్షకుడు, నువ్వే అంతా దగ్గరుండి చూసుకోవాలని చెప్పి అమ్మవారికి చెప్పి మళ్ళీ సామాన్ తీసుకొని మన దగ్గరకు వచ్చి అప్పుడు మనం పోతరాజు వేసిన తర్వాత అప్పుడు ఆడుకుంటూ పోవాలి. సో మీరు పోతరాజు వేషం వేసి ఆడుతూ ఉంటారు కదా, అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే స్పెండ్ చేస్తారు. మీకు కాళ్ళ నొప్పులు కానీ అంటే నేను చూసిన మటుకు గజ్జలు కట్టుకుంటే అక్కడ ఇట్లా మార్క్స్ పడిపోతుంటాయంట, ఫుల్ బరువు ఉంటాయంట. అవునా? అది చాలా ఉంటుంది. అట్లాంటి పెయిన్స్ నేను చాలా ఎగినా కూడా, కానీ నాకు ఏమనిపోయి నేను ఒకరోజు 3 సార్లు వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకరోజు 3 సార్లు కూడా వేసిన. నా కాలుకి కూడా కొద్దిగా ఎక్కువ సీసమేమో గుచ్చుకుంది. అది 2 రోజులు చాలా బాధ పెట్టేసింది నన్ను. తర్వాత కూడా అది నార్మల్ అయిపోయింది. చాలా ఉంటాయి ఇక పోతరాజు అంటేనే చాలా అది ఉంటుంది, కొంచెం చూసుకొని వేయాలి. ఇప్పటి వరకు అయితే నాకు అట్లాంటి నొప్పులు అట్లాంటివి అయితే ఏం కాలేదు. అంత అమ్మవారి దయతో ఏం కాలేదు. ఎందుకంటే మనకు కొంచెం సాయం చేసేది ఈ ఉస్తాదుల మంత్రధారణ కూడా కొంచెం హెల్ప్ చేస్తారనమాట. మనం దాన్ని చులకనగా చూస్తాం, మనకేమవుతుంది అని. కానీ అవి కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలన్నమాట. ఉంటే కొంచెం మనకు హెల్ప్ ఉంటుంది అనమాట. ఈ మధ్య మన యూత్ బాయ్స్ కొంతమంది పోతరాజు వేసుకొని చెప్పులు వేసుకొని బండ్ల పైన పోతున్నారు గుడి వరకు అని చెప్పేసి, అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు అయితే వాళ్ళకి కరెక్టే, అది వాళ్ళకైతే అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళనే మీరు ఒకసారి అట్లా వేసిన వాళ్ళకి అడగండి. ఉన్నట్టు మీరు అమ్మవారి ముంగల ఉన్నారు కాబట్టి అమ్మవారి ముందుకు తీసుకెళ్ళి మీరు ఉన్నాడు చెప్పుర్రి, మీరు వేయక ముందుకు ఎట్లూరు, ఇప్పుడు వేసినాక మీరు ఎట్లూరు అని వాళ్ళకే అడుగురి. వాళ్ళే చెప్తారు. అవన్నీ కప్పి పూచుకొని ఏదో బోనాలు వస్తే ఇప్పుడు చాలామంది నేను చూసిన, ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళ పేర్లు నేను తీయలేను. ఇప్పుడు కొంతమంది అద్దాలు పెట్టుకొని ఆడతారు, కొంతమంది ఆడి పక్కకు వచ్చి సిగరెట్ తాగుతుండు నేను చూసిన. మళ్ళీ ఒక ఆయన అయితే డైరెక్ట్ టాయిలెట్ పోసేసి, ఆయన ఏందో ఏమో అర్థం కాలేదు నాకు చూసిన. ఇక అనుకున్న ఏసాల వాళ్ళు ఇక కొన్ని రోజులు అయితే వీళ్ళు గణేష పండుగ ఇప్పుడు మనము కళాకారులను పిలిపిస్తాం కదా, డప్పులు బ్యాండు అట్లా వేసేదారులను వీళ్ళని కూడా కొన్ని రోజులు అయితే మనం చూస్తాం ఖచ్చితంగా. గణేష పండుగ అప్పుడు ఇక్కడ ఒక 10 మంది ఇక్కడ ఒక 10 మంది కూడా ఆడతారు. వీళ్ళు ఇట్లా వేసుకుంటా పోతే అదే అయిపోతారు అంతే. సో మీరు ఈ పోతరాజు వేస్తారు కదా, అంటే ఖాళీ టెంపుల్ పోతరాజా, ఏదైనా పర్టికులర్ టెంపుల్ పోతరాజా, లేకపోతే బయట ఏదైనా ఆర్డర్స్ వస్తే కూడా వెళ్తారా? అంటే పర్టికులర్గా అయితే నేను టెంపుల్ పోతరాజుని, శ్రీ గౌలిపురం నల్లపోచమ్మ టెంపుల్ పోతరాజు. నేను దానికి నేను రాజు పోతరాజు సునీల్ పోతరాజు అని ముగ్గురం ఉన్నాము. ముగ్గురం ఆ టెంపుల్కి వేస్తాము. తర్వాత మెయిన్ ఎవరైతే ఉంటారో మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ టెంపుల్ దగ్గరికి వేస్తాము. అది మేము ఫ్రీ ఉన్నప్పుడే. కానీ మా ఓల్డ్ సిటీ బోనాలప్పుడు మేము బయట ఏడయ్యాము. నేను ఓల్డ్ సిటీలో శనివారం రోజు మా టెంపుల్కి అమ్మవారి తొట్టెలే తీసుకొని వస్తాము. ఆదివారం రోజు చంద్రంగుట్టలు వేస్తాను. అదే రోజు ఈవినింగ్ గౌలిపుర భారతమాత పలారం బండికి వేస్తాను. దాని మర్నాడు పట్నం జూలుస్ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ మన నల్లపోచమ్మ టెంపుల్కి వేస్తాను. తర్వాతగా ఎవరన్నా చెప్తే కాజ్ గారు వేయాలి నువ్వు ఖచ్చితం అంటేనే పోయి వేస్తాను. కానీ పర్టికులర్గా అయితే నేను వేయాలని అయితే ఉండను అట్లా. అంటే ఇప్పుడు కట్నం ఏమైనా పెడతారా, లేకపోతే పైసలు ఇస్తారా, లేకపోతే మీరు ఏమైనా ఆర్డర్ డిమాండ్ చేస్తారా? అలా 2 బంగారం పెడతారు, మిగతా అయితే ఇక 21,000 ఇస్తారు అట్లా. కట్నం 21,000 ఇస్తారు వాళ్ళు. మిగతా 2 బంగారం పెడతారు. సో మీరు ఈ పాటలు రాస్తారు, పాడతారు. సో ఇదంతా కంపోజిషన్ ఇదంతా కూడా మీరే చేస్తారా, లేకపోతే? అంటే ఇది ఇప్పుడు వి డిజిటల్ అశోక్ అన్న అని ఉంటాడు, నేను ఎప్పుడో అదే స్టూడియోలో చేస్తా పాటలు. అన్న నాకు చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. ఇప్పుడు నేను ఇంతవరకు రావడానికి కారణం కూడా కొంచెం అన్ననే నాకు. ఎందుకంటే నేను పాటలు రాయడము గొప్పతనం కాదు, ఆ పాటని ఎట్లా రాయాలి, దాన్ని ఎట్లా వాడాలి, ఈ మ్యూజిక్ ఏడు ఉండాలని మొత్తం అన్ననే చూసుకుంటాడు అనమాట. ఇప్పుడు అన్న నాకు నేర్పించిండు, ఇది ఇట్లుండాలి అమృత, ఇది ఇట్లుండాలి అమృత అని అన్ననే చెప్పిండు. కాబట్టి ఇప్పుడు నేను ఇన్ని పాటలు రాయగలుగుతున్నా. లెట్టి చిటికింది దొరసాని పాట తర్వాత నేను పాటలు రాయాలనుకోలేదు. దాని తర్వాత ఇన్ని పాటలు రాయడానికి కారణం అయితే అశోక్ అన్ననే అట్లా. సో ఇప్పుడు ఈ పాటలు రాసిన తర్వాత
ఎవరైనా కావాలి మేము వీడియో షూట్స్ తీసుకుంటాము అంటే ఇస్తారా? అట్లా అయితే ఇప్పటిదాకా ఇవ్వలేము మేము. అంటే ఫ్యూచర్లో కావాలనుకుంటే ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం, 100% అంటే ఇస్తాం. డాన్స్ అదంతా కంపోజ్ చేసి మా ఛానల్లో పెట్టుకుంటామంటే ఇస్తారా? ఇస్తాం. అంటే మా వర్క్ ఏముంటుంది అంటే మేము పాట వేయడమే మా వర్క్. పాట వాళ్ళకి ఇట్లా కావాలి, వాళ్ళు ఇట్లా అనుకుంటారు, అది మాకు చెప్తే మేము దాన్ని బట్టి పాట రాసిస్తాము. ఒకవేళ రాసిన పాట ఉంటే రాసిన పాటకు మనం ఏం చేయలేము, అది డబ్బింగ్ పాటలు చేయము. మనము ఏమున్నా లైవే చేస్తాము, లైవ్ పాటలు చేస్తాము, కొత్త పాటలు చేస్తాము. పాత ఈ వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్న పాటలు మనం చెయ్యము. ఎవరి పేరు పైన పాడాలా? ఇట్లా సంవాట్ పాలిటిక్స్ ఉంటాయి, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే బర్త్డే సాంగ్స్ అని అవన్నీ ఇవన్నీ రాపించుకుంటూ ఉంటారా? అలా ఏమని చేస్తారా? బర్త్డే సాంగ్స్ అవి అయితే ఏం చేయము. ఓన్లీ డివోషనల్ సాంగ్స్ అంతా అమ్మవార్లవే, అమ్మవార్లవి. దేవుళ్ళ ఏ పాటలు ఉన్నా మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా చేస్తాం, అది ఏ దేవుడైనా సరే. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ అఫోర్డ్ చేయలేకపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏమంటారు, బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసేస్తారా? లేకపోతే అంటే ఈ మధ్య మొత్తం అందరు కమర్షియల్ అయిపోతున్నారు కదా, అంటే ఫ్యూచర్ లో మీరు ఎదిగిన తర్వాత కూడా ఇట్లనే ఇదే మాట పైన ఉంటారా? లేదు, ఇదే మాట మీద ఉంటా, ఎప్పటికైనా ఇదే మాట. ఇప్పుడు ఎవరికైనా సరే పాట కావాలంటే అది దేవుని పాటలు అంటేనే మేము చేస్తాం, కానీ బర్త్డే పాటలు ఇట్లా పైల్వాని పాటలు ఆ పాటలు అయితే మేము చేయం. Thank you so much for watching. Keep watching our YouTube channel. Don't forget to subscribe, like and share.